అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుబ్బారావు గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, చెప్పండి. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్ తోని లావైపోయి వెయిట్ లాస్ అనేది చేస్తూ ఉంటారు. అవునమ్మా. సన్నగా అవ్వాలి, హెల్తీగా అవ్వాలి అని చెప్పేసి. సో అందుకని అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఒక డైట్ ప్లాన్ తీసుకొని అందులో మెయిన్ గా రైస్ ఉండకూడదు, రైస్ ఐటమ్ తగ్గించేసి మిల్లెట్స్ లాంటివి రిప్లేస్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ మిల్లెట్స్ అనేవి నిజంగానే వెయిట్ తగ్గిస్తాయా? అండ్ వెయిట్ లో అంటే రైస్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసినంత మాత్రాన మనకి వెయిట్ లాస్ అవుతుందంటారా? పూర్వం మన తాతలు ఈ మిల్లెట్స్ అంటే తెలియదమ్మా. తెలియదు. అవును. 3 పూట్ల అన్నం తిన్నారు, కష్టపడి పనిచేశారు. వాళ్ళకి బొర్రలు లేవు. 100 ఏళ్ళు బతికారు. 100 ఏళ్ళు కూడా 3 పూటలు కాదు, 5 పూటలు కూడా తిన్న రోజులు ఉన్నాయి. మరి వాళ్ళకి రాని ఒబిసిటీ ఇప్పుడే ఎందుకు వస్తుంది మనకి? యాక్టివిటీ లేక కాదమ్మా. దీనికి నాకు తెలిసినంత వరకు ఒక 5-6 కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక 2-3 కారణాలు మీకు చెప్తాను. ఒకటి, పూర్వం మన ఇల్లు అంటే చాలా పెద్దగా ఉండేది, తోట ఇల్లు అని ఉండేది. దాని చుట్టూట ఓడవటాలు అలాంటి పనులు ఉండేవి. ఇప్పుడు చాలా చిన్న 100,000 స్క్వేర్ ఫీట్లు ఇల్లు అయిపోతుంది. ఆ 1000 స్క్వేర్ ఫీట్లో కూడా ఒకసారి జస్ట్ అట్లా వ్యాక్యూమ్తో క్లీన్ చేసుకుంటున్నారు. బట్టలు ఉతకడానికి మిషన్ వచ్చింది, అన్నం వండటానికి మిషన్ వచ్చింది, పప్పులు ఉతకడానికి మిషన్ వచ్చింది, చూడటానికి టీవీలు వచ్చేసినాయి. అంటే కూర్చుని ప్రశాంతంగా కూర్చుని తింటున్నారు. బటన్ వేస్తే పనులు అయిపోతున్నాయి. అలాంటి ప్రాబ్లంలో నీకు శక్తి ఎక్కడ ఖర్చు అవుతుందమ్మా? మరి శక్తి ఖర్చు కాకపోతే ఆ శక్తి అంతా ఏమవుతుంది? మన శరీరానికి భవిష్యత్తులో అవసరమైద్దేమో అనే ఉద్దేశంతో అది నిల్వ చేసుకునే ప్రాసెస్లో కొవ్వు అనేది పెరుగుతుంది. మరి పెరిగిపోతున్నటువంటి కొవ్వుని మనం 4 రోజులు అన్నం తినకపోతే ఏమైందంటే మళ్ళా ఆ శరీరం ఆ కొవ్వుని కరిగించుకుంటుంది. మనం కరిగించుకునే అవకాశం ఇవ్వటం లేదు. తింటూనే ఉన్నాము, రోజు రోజు తింటున్నాము, రోజు రోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలోనే మిల్లెట్స్ తినండి. మిల్లెట్స్ తిన్నా రైస్ తిన్నా రెండే ఒకటేనండి. ఈ రెండింటి యొక్క గ్లైమిక్ ఇండెక్స్ అని ఉంటుందమ్మా. వాటికి కొద్దిగానే తేడా ఉంటుంది. అది 70% బియ్యంలో ఉంటే ఇది 65%, 60% ఉంటుంది. అంతకు తప్పితే ఏమి ఉండదమ్మా. అయితే అన్నం తింటే అన్నంని మనం బాయిల్డ్ చేస్తాం, అంటే సగం ఉడకబెట్టేస్తాం. లోపలికి వెళ్ళి తొందరగా జీర్ణం అవుతుంది. ఈ మిల్లెట్స్ని ఉడకబెట్టరు కాబట్టి లోపలికి వెళ్ళి అది మళ్ళీ బాయిల్ అవుతుంది. ఆ క్రమంలో ఇది గంట కరిగితే అన్నం ఇది 2 గంటలు కరుగుతుంది. తప్పితే ఏం తేడా లేదమ్మా. బియ్యం మీద తినొచ్చు, కానీ అట్లా ప్రచారం చేసి విపరీతమైనటువంటి రేట్లకి 20-30 రూపాయలకి వచ్చేటట్టు ఆ 70-80 రూపాయలకి అమ్మేసుకుంటున్నారమ్మా. సరే, ఫలితం ఏమైనా ఉంటుందంటే మనకి ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, ఏ ప్రకృతి మనకి ఇచ్చినటువంటిది అర్థం చేసుకుంటే ఏ సీజన్లో తినాల్సిన ఫ్రూట్స్ని ఆ సీజన్లోనే పంపుతుంది. ఎక్కడ మనం తినాల్సినవో అక్కడే అవే పండుతాయి. మనకి వడ్లు పండుతాయి, పంజాబ్లో గోధుమలు పండుతాయి, అక్కడ గోధుమ ఆహారం, ఇక్కడ మనకి. మరి ఈ మిల్లెట్స్ తినే వాళ్ళకి షుగర్ రాదా అంటే వస్తుంది. ఎందుకు వస్తుంది? మరి ఫారిన్లో అన్నమే తినరు, మరి అక్కడ షుగర్ జబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే షుగర్కి కానీ ఒబిసిటీకి కానీ అన్నంతో సంబంధం లేదమ్మా. మనం ఎంత ఆహారం తింటున్నామో, ఎంత శక్తి రిలీజ్ అవుతుందో అంత శక్తికి మనం చాకరీ చేయాలి, అంటే పని చేయాలి. ఆ శక్తిని మళ్ళీ ఖర్చు పెట్టేటట్టు చూడాలి. దాన్ని చేస్తే మనకి ఎప్పటికీ కూడా ఒబిసిటీ కానీ షుగర్ కానీ రాదమ్మా. ఓకే. ఆల్రెడీ ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటారు? ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలమ్మా. ఆహారం ఏంటంటే నేను రోజు 10 ఇడ్లీ తింటే కానీ నాకు కడుపు నిండదు. మరి ఒకేసారి నేను ఎట్లా చేయాలి అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ లేనటువంటి ఆహారం. కీరా ఉంది, తినొచ్చు. తర్వాత దోసకాయ తినొచ్చు. దీంట్లో మనకి ఏమి కొవ్వుని పెంచేటువంటి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఉండవమ్మా. దాంట్లో విటమిన్, మినరల్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. అది మన శరీరానికి లోపల అవయవాలకు ఉపయోగపడుతుంది. దానివల్ల మనం లావు పెరగటం అనేది ఉండదు. ఈ లావు పెరగటం అనేది చాలా మెల్లగా జరుగుతుందండి.
తగ్గడం కూడా అంతే తగ్గాలి. అంతేగాని వీళ్ళ దగ్గరికి వెళ్ళి సిట్టింగ్లు కూర్చుని లేకపోతే పొట్ట నిండా అన్నం తినకుండా ఉపవాసాలు ఉంటే తగ్గదమ్మా. ఆహారంలో కొంత తగ్గించుకోవాలి. రోజు 10 ఇడ్లీ తినేవాడు 8 ఇడ్లీ తినాలి. 8 ఇడ్లీ 6కు రావాలి. అలానే తగ్గాలి. ఎంత మెల్లగా వచ్చిందో అంత మెల్లగా 3-4 ఏళ్లలో తగ్గిపోవడానికి చాలా ఉందమ్మా అవకాశం. అయితే ప్రత్యామ్నాయంగా మనం తీసుకోవాల్సిన ఆహారంతో పాటు ఇలాంటి కీరాలు లాంటివి తీసుకుని మన కడుపు నింపుకుంటా ఉంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతారమ్మా. దాంతో పాటు ఏదైనా యాక్టివిటీ కూడా చేయాలి. చెయ్యాలమ్మా. యాక్టివిటీ కంపల్సరీగా చేసుకోవాలి. అది మనమే కల్పించుకోవాలి. లేదంటే కనీసం వాకింగ్ అయినా చేయాలి. అట్లీస్ట్. అది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.